అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇది కూడా మీకు చూపించాలనిపించిందండి నాకు. ఛానల్ వాళ్ళు ఎవరో వైసీపీకి అనుకూలమా టీడీపీకి అనుకూలం నాకు తెలియదు, కానీ యాక్చువల్గా అయితే చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గానే పెట్టారు. కానీ ఈవిడ దగ్గర మైకు పెట్టిన అంటే దొరికింది ఛాన్స్ అనుకుని జగన్ గారు అండి, సీఎం జగన్ గారు. ఏమో కారణం ఏంటమ్మా అంటే ఏదో చెప్తుంది ఆవిడ. ఈ పక్కన పెద్ద ఆవిడ ఉందండి, భలే తగులుకుందండి. అసలు ఇలాంటి వాళ్ళు ఉండాలండి సామాన్య ప్రజల్లోనే. అలాంటి వాళ్ళు ఉండి జరుగుతున్న అన్యాయాలు బయట పెట్టకపోతే, ఇలాంటి వాళ్ళు ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోయింది, ఏదో మేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళు క్రియేట్ చేసి జనాలను మళ్ళీ మోసం చేసే అవకాశం ఉందండి. ఒకసారి చూడండి ఇది మీరు. జగన్ సీఎం అయితే బాగుంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని పరంగా కానీ. ఎడ్యుకేషన్ పరంగా ఏం చేశాడమ్మా? ఎడ్యుకేషన్ పరంగా అంటాడు. ఎడ్యుకేషన్ ఏం చేశాడు? ఇప్పుడు 2019లో నెగ్గాడు. ఇప్పుడు వచ్చి ఒక డిఎస్సి కానీ ఒక టీచర్ పోస్ట్ కానీ తీయలేదు. ఈ 5 సంవత్సరాల్లో కొన్ని వందల వేల మంది టీచర్లు రిటైర్ అయిపోయారు. ఆ సబ్జెక్టులకి ఇప్పుడు ఇంకా టీచర్లు లేరు. పెద్ద పెద్ద స్కూల్లో 1500 2000 మంది స్టూడెంట్స్ ఉన్న దగ్గర 3 టీచర్లు ఉంటున్నారు. ఎడ్యుకేషన్ పరంగా ఏం చేసాడమ్మా? లేదా పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్కాలర్షిప్ రద్దు చేశాడు. ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరో ఇక పీజీ చదవలేరు. ప్రైవేట్ యూనివర్సిటీలు చదివాడికి స్కాలర్షిప్ రద్దు చేశాడు. ఎడ్యుకేషన్కి ఏం చేశాడు తల్లి? ఎయిడెడ్ స్కూల్స్లో పిల్లలు ఫ్రీగా చదువుతూ ఉంటే ఎయిడెడ్ స్కూల్స్ మొత్తాన్ని రద్దు చేశాడు. దాదాపు 2000 స్కూల్స్ అనుకుంటా. అన్ని స్కూల్స్ రద్దు చేస్తే వాళ్ళందరూ రోడ్డును పడిపోయారమ్మా. రోడ్డును పడిపోయి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యారు. కొన్ని చోట్ల వాళ్ళకి సీట్లు దొరక్క ఆ సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి. ఎడ్యుకేషన్ ఏం చేశాడు తల్లి? బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకటి ఉండేది. ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ప్రకారం ఇక్కడున్న పేదలు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా చదివితే కనుక మెరిట్ స్టూడెంట్లు అయితే లోకల్లో ఉన్న కార్పొరేట్ స్కూల్లో సీట్లు ఇచ్చేవారు. ఆ సీట్లు ఇచ్చిన దానికి గవర్నమెంట్ పే చేసేది ఆ ఫీజు. మొత్తానికి ఆ స్కీమ్నే రద్దు చేసాడమ్మా జగనన్న. స్కీమ్ను రద్దు చేయడం వల్ల 60,000 మంది రోడ్డును పడిపోయారు పిల్లలు. ఎడ్యుకేషన్ ఏం చేయడు తల్లి? ఇంకోటి అంబేద్కర్ విదేశీ విద్య అని నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టారమ్మా. అది కేవలం సంవత్సరంలోనే దాదాపు 2000 మందిని 3000 మందిని ఆయన విదేశాలు పంపించాడు. 20 లక్షల రూపాయలు ఇచ్చి ఒక్కొక్కడికి. 1000 మంది పోయారు. అప్పుడు 1000 మంది వెళ్ళి చదువుకుంటూ ఉండేవారు. జగన్ వచ్చిన వెంటనే ఆ పథకానికి సెకండ్ ఇన్స్టాల్మెంట్లు ఆపేశాడు. ఆపేస్తే అక్కడ ఇరుక్కుపోయిన మన పిల్లలు అక్కడ చదవలేక అని డబ్బులు పెట్టుకోలేక అక్కడి నుంచి మధ్యలో వెనక్కి రాలేక కకావికలం అయిపోయారు. ఎడ్యుకేషన్కి ఏం చేసాడు తల్లి? ఏ ఊరి మీది? మీ ఊర్లో ఏమైనా చేశాడే ఆ ఎడ్యుకేషన్కి? అంబేద్కర్ విదేశీ విద్య అని పేరు తీసేసి ఈయన పేరెట్టుకున్నాడు. 38 కేసుల్లో నేరస్తుడు ఆయన. 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాడు. అంబేద్కర్ కన్నా గొప్ప అన్నాడు. నువ్వు ఇది ఎడ్యుకేషన్ చేసాడు అంటున్నావు, మరి ఏం చేయడో? ఎలిమెంటరీ స్కూల్ మొత్తం తీసేది తెలుసా తల్లి నీకు? ఎలిమెంటరీ స్కూల్లో 3, 4, 5 తరగతుల దగ్గర నుంచి మీరు అందరూ కూడా హై స్కూల్లోకి ఉండరా? ఎందుకంటే నేను టీచర్ పోస్టులు వేయలేదు. ఈ ఎలిమెంటరీ స్కూల్ టీచర్లే నేను అక్కడ తీసుకుపోతాను. ఎయిడెడ్ స్కూల్లో ఉన్న టీచర్లు అక్కడ తీసుకుపోతాను. ఈ ఎలిమెంటరీ స్కూల్లో ఎయిడెడ్ స్కూల్లో ఉన్న పిల్లలందరూ మీ సావు మీరు చావండి అని చెప్పి ఎలిమెంటరీ స్కూల్ విధానాన్ని రద్దు చేస్తే ఇది ఎడ్యుకేషన్కి ఏది చేసాడు అంటున్నావు అమ్మ నువ్వు? ఏం చేయడమ్మా? బాగా రేషన్ సరుకులు పెంచుతున్నాడు. అందుకని జగన్ వస్తే బాగుంటుంది. బాగా ఇంట్లో సరుకులు అన్నీ పెంచుతున్నాడు రేట్లు. గ్యాస్ పెరిగిపోతుంది. మరి 3 ఎకరాల పొలం ఉండాలి, బియ్యం కార్డు తీసి పడేస్తున్నాడు. అందుకని మళ్ళీ ఆయన వస్తే బాగుంటుంది. ఎడ్యుకేషన్ పరంగా జగన్ వస్తే బాగుంటుందండి. జగన్ గారు వస్తే బాగుంటుంది. అన్ని విధాలుగా జగన్ గారు వస్తే బాగుంటుంది. లేదు జగన్ గారు వస్తే బాగుంటుంది. ఖచ్చితంగా జగన్ గారికి మా ఓటు కూడా వేసేది. అంతే సార్. ఏమ్మా ఏ తల్లి నువ్వే. ఎడ్యుకేషన్ బాగుంటుంది, మీకు బాగుంటుంది. ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పానమ్మా, మరి నువ్వు ఏ ఎడ్యుకేషన్ బాగుంటుందో నాకు చెప్పలేదు. నువ్వు ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషనా, హై స్కూల్ ఎడ్యుకేషనా, ఇంటర్మీడియటా, డిగ్రీయా, ఎంబీబీఎస్ఆ? ఎంబీబీఎస్ సీట్లు కూడా అమ్మేస్తున్నాడు, బేరం పెట్టాడు. ఏ ఎడ్యుకేషన్ నువ్వు చెప్పేది? అదేదో కొంచెం వివరంగా చెప్పుంటే బాగుండమ్మా. నీకు రెండోసారి మైకి పెట్టినప్పుడు అన్న కనీసం ఎడ్యుకేషన్ అండి మాకు అలాగే 30 రూపాయలు వేస్తూ ఉంటాడండి రోజుకి, లేకపోతే లా పేరుతో ఈ పేరుతో అయ్యన్న ఒకటి చెప్పు ఉండాల్సింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది దాన్ని సర్వనాశనం చేశాడు అన్న. నువ్వేమో అది ఒక్కటే బాగుందంటున్నావు. అంటే మిగతా అన్నీ అలాగే నాశనం అయిపోయి నువ్వే ఒప్పుకున్నావు. ఈ ఎడ్యుకేషన్లో కూడా ఆయన ఏం చేశాడు? దయచేసి మీ ఊర్లో వాళ్ళకన్నా చెప్తాండి ఏమ్మా. ఆ పెద్దవాడు ఎవరికైనా భలే అడిగిందండి. గ్యాస్ రేట్లు పెంచేశాడు, ఏదో రేషన్ కార్డు తీసేశాడు, కరెంట్ బిల్లులు పెంచేశాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచేశాడు, ఇసుక దొరకట్లేదు. బా 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 మొత్తం అంతా వాయించి పడేసింది. అది
నిజం ఉంటే టక అలా బయటకు వస్తాయి. నిజం లేకపోతే చెప్పిన మాటే 10 సార్లు అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా మళ్ళీ అదే వస్తూ ఉంటుంది.